నమస్కారం. సనాతన లైఫ్ ఛానల్కు స్వాగతం. ఈ రోజు మనం చర్చించబోయే అంశం డబ్బు. అవును, మనం నిత్యం వెంటాడే మన జీవితాలను శాసించే శక్తి. ఈ తరం యువతకు డబ్బు అనేది కేవలం కరెన్సీ కాదు. అది ఒక స్టేటస్ సింబల్, ఒక శక్తి, ఒక స్వేచ్ఛ. కానీ దాని వెనుక ఉన్న అసలు సత్యం ఏమిటి? 2300 సంవత్సరాల క్రితం ఒక గొప్ప గురువు, రాజనీతిజ్ఞుడు, ఆర్థికవేత్త, ఆచార్య చాణక్యుడు ధనం గురించి చెప్పిన సత్యాలు ఈనాటికి మనకు మార్గదర్శకాలు. ఆయన తన అద్భుతమైన గ్రంథాలు అర్థశాస్త్రం మరియు చాణక్య నీతిలో డబ్బును ఎలా చూడాలి, ఎలా సంపాదించాలి, ఎక్కడ ఉపయోగించాలి మరియు డబ్బు మనిషిని ఎలా పాడు చేస్తుందనే విషయాలను లోతుగా వివరించారు. ఈ రోజు మనం డబ్బు వెనుక ఉన్న అసలు సత్యాన్ని తెలుసుకుందాం. వీడియోను చివరి వరకు చూడండి, ఎందుకంటే చాణక్యుడి యొక్క ఒక్క మాట మీ ఆర్థిక జీవితాన్ని తలకిందులు చేస్తుంది. ఈ సమాచారం మీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వైపు మీ మొదటి అడుగు కావచ్చు. ధనం మూలం ఇదం జగత్. ప్రపంచం మొత్తం ధనం చుట్టూనే తిరుగుతుంది. ఈ మాటను మనం తరచుగా వింటూనే ఉంటాం, కానీ దీని వెనుక ఉన్న తాత్పర్యాన్ని చాలామంది పైపైన మాత్రమే అర్థం చేసుకుంటారు. చాణక్యుడు ఈ సత్యాన్ని కేవలం ఒక వాక్యంగా చెప్పలేదు, జీవితపు కఠోర వాస్తవంగా వివరించారు. ఆయన దృష్టిలో ధనం అనేది కేవలం అవసరాలను తీర్చే సాధనం మాత్రమే కాదు, అది వ్యక్తి యొక్క అస్తిత్వానికి, గౌరవానికి మరియు సామాజిక సంబంధాలకు కూడా ఒక గీటురాయి. ఆయన చెప్పిన ఈ శ్లోకం ధనం లేని వ్యక్తి యొక్క స్థితిని కళ్ళకు కట్టినట్లు చూపిస్తుంది. యస్యార్థం తస్య మిత్రాణి, యస్యార్థం తస్య బంధావం, యస్యార్థం స పూమాన్ లోకే, యస్యార్థం సచ జీవతి. ఈ శ్లోకంలోని ప్రతి పదం ఒక బాణంలా గుచ్చుకుంటుంది. యస్యార్థ తస్య మిత్రాణి అంటే ఎవరి దగ్గరైతే ధనం ఉంటుందో వారికే స్నేహితులు ఉంటారు. ఇది చాలామందికి చేదు నిజం. మీరు ఆర్థికంగా బలంగా ఉన్నప్పుడు మీ చుట్టూ ఎప్పుడూ ఒక సమూహం ఉంటుంది. పార్టీలకు, ప్రయాణాలకు, కష్ట సమయంలో సహాయానికి మీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు అందరూ మీతోనే స్నేహం చేయడానికి ఉత్సాహం చూపుతారు. కానీ మీరు అప్పుల్లో కూరుకుపోయి డబ్బు లేని స్థితికి వస్తే అదే స్నేహితులు ఒక్కొక్కరుగా మిమ్మల్ని వదిలిపోతారు. ఇది మోసం కాదు, మానవ స్వభావం. యస్యార్థ తస్య బంధావం అంటే ఎవరి దగ్గరైతే ధనం ఉంటుందో వారికే బంధువులు ఉంటారు. బంధుత్వాలు కూడా ఆర్థిక స్థితిపై ఆధారపడి ఉంటాయన్నది చాణక్యుడి కఠిన వాస్తవం. మీరు ధనవంతులైతే బంధువులంతా మీతో సంబంధాలు పెంచుకోవడానికి చూస్తారు, మీ ప్రతి శుభకార్యానికి ప్రాధాన్యతనిస్తారు. కానీ మీరు పేదవారిగా ఉంటే ఆ బంధువులే మిమ్మల్ని నిర్లక్ష్యం చేయవచ్చు. ఇది కుటువైన వాస్తవం, కానీ చాణక్యుడు ఈ విషయాన్ని దాచకుండా సూటిగా చెప్పారు. యస్యార్థం స పుమాన్ లోకే అంటే ధనం ఉన్నవాడే ఈ లోకంలో మనిషిగా పరిగణించబడతాడు. అంటే మనిషికి కేవలం ఊపిరి ఉన్నంత మాత్రాన సరిపోదు. సమాజంలో ఒక గౌరవప్రదమైన స్థానం, ఒక గుర్తింపు కావాలంటే ఆర్థిక బలం అవసరం. డబ్బు లేని వ్యక్తికి సమాజంలో లభించే గౌరవం చాలా తక్కువ. యస్యార్థ స చ జీవతి అంటే ధనం ఉన్నవాడే జీవిస్తున్నట్లు లెక్క. ఈ వాక్యం డబ్బు లేని వారిని అవమానించడం కాదు, బదులుగా ఆర్థిక భద్రత లేని జీవితం కేవలం ఉనికిలో ఉండడమే తప్ప నిజమైన జీవనం కాదు అని చాణక్యుడు చెప్పదలిచారు. ఆర్థిక స్థిరత్వం లేకపోతే మనిషి కేవలం తన ప్రాథమిక అవసరాల కోసం పోరాడుతూనే ఉంటాడు. కానీ డబ్బు ఉన్నప్పుడు తన కలలను నెరవేర్చుకోవచ్చు, కొత్త ప్రదేశాలకు వెళ్ళొచ్చు, మంచి విద్యను పొందవచ్చు. అందుకే ధనం నిజమైన జీవనానికి ఒక ఆధారం. ఆధునిక ప్రపంచంలో ఈ సూక్తులు ఎలా వర్తిస్తాయో చూడండి. ఈఎంఐలు, క్రెడిట్ కార్డులు, స్మార్ట్ ఫోన్లు, కార్లు, ఇవన్నీ మన జీవితంలో డబ్బు యొక్క అవసరాన్ని నొక్కి చెబుతున్నాయి. ఆర్థిక స్థిరత్వం లేని యువతలో ఆత్మవిశ్వాసం కొరవడుతుంది. అందుకే చాణక్యుడు ధనాన్ని ఉత్తమ బంధువుగా, కష్ట సమయంలో మనల్ని కాపాడే శక్తిగా అభివర్ణించారు. డబ్బు యొక్క ప్రాముఖ్యతను తెలిసిన తర్వాత దానిని ఎలా సంపాదించాలి అనేదే తదుపరి ప్రశ్న. ఈ విషయంలో చాణక్యుడు చాలా స్పష్టమైన నియమాలను ఇచ్చారు. ధనం అనేది కేవలం అదృష్టం వల్ల రాదని, దానికి కష్టపడి పనిచేయడం, ప్రణాళిక మరియు నైతికత అవసరమని ఆయన బోధించారు. మొదటిగా శ్రమ. కార్యక్రమము వలన ధనము వచ్చును అంటే సంపద సృష్టి అనేది కేవలం కలలు కనడం వల్ల కాదు, దానికి శ్రమ, నిబద్ధత మరియు నిరంతర కృషి అవసరం. హార్డ్ వర్క్ బీట్స్ టాలెంట్ అన్నట్లుగా చాణక్యుడు శ్రమ యొక్క శక్తిని గుర్తించారు. ఒక మంచి ఐడియా ఉండి దానిపై పని చేయకపోతే అది కేవలం కలగానే మిగిలిపోతుంది. కానీ ఒక సాధారణ ఐడియా అయినా దానిపై కష్టపడి పనిచేస్తే
అద్భుతమైన విజయం సాధించవచ్చు. రెండవది నైతికత. డబ్బు సంపాదించడానికి ఎప్పుడూ ధర్మబద్ధమైన నిజాయితీతో కూడిన మార్గాలను మాత్రమే అనుసరించాలి. ఎందుకంటే పాపలబ్ధం ధనం దశవర్షాణి తిష్టతి ఏకాదశ వర్షే సమూలం వినశ్యతి. ఈ శ్లోకం ఆధునిక స్కామ్లు, మోసాలకు చాలా బలమైన హెచ్చరిక. షార్ట్కట్లు, తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలని చూసేవారికి ఇది ఒక గుణపాఠం. తప్పుడు మార్గాల్లో సంపాదించిన డబ్బు తాత్కాలికంగా ఆనందాన్ని ఇవ్వవచ్చు, కానీ దానివల్ల జీవితం అశాంతికి, పతనానికి దారితీస్తుంది. బ్లాక్మెయిల్, అక్రమ వ్యాపారాలు, మోసాలు, వీటి ద్వారా సంపాదించిన డబ్బు చివరికి సంపాదించిన వ్యక్తికి, అతని కుటుంబానికి శాంతి లేకుండా చేస్తుంది. మూడవది అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం. చాణక్యుడు అవకాశాలను నిర్లక్ష్యం చేసే వారిని సంపద వదిలిపోతుందని చెప్పారు. అంటే కష్టపడి పనిచేసే వ్యక్తిని, పురుష సింహం లాంటి వాడిని లక్ష్మీదేవి వరిస్తుంది. ఈ రోజుల్లో చాలామంది అవకాశాల కోసం ఎదురు చూస్తారు, కానీ చాణక్యుడు చెప్పినట్లు అవకాశాలు రావు, వాటిని మనం సృష్టించుకోవాలి లేదా సద్వినియోగం చేసుకోవాలి. డబ్బు సంపాదించడం ఒక భాగమైతే దాన్ని సరిగ్గా నిర్వహించడం మరో భాగం. సంపాదించిన డబ్బును ఎలా వాడాలో చాణక్యుడు తన అర్థశాస్త్రంలో చాలా వివరంగా చెప్పారు. చాణక్యుడు పొదుపు యొక్క ప్రాముఖ్యతను చాలా అందంగా వివరించారు. జలబిందు నిపాతేన క్రమశం పూర్యతే ఘటం సహేతుం సర్వ విద్యానాం ధనస్య తపస్సచ్చ. అంటే కుండను నింపడానికి ఒకేసారిగా పెద్దగా నీళ్లు పోయాల్సిన అవసరం లేదు. ప్రతిరోజు ఒక బిందువు చొప్పున పడినా కుండ నిండుతుంది. అలాగే చిన్న చిన్న పొదుపులు కూడా కాలక్రమేణా పెద్ద సంపదను సృష్టిస్తాయి. ప్రతి నెల ఒక చిన్న మొత్తాన్ని పెట్టుబడి పెడితే అది భవిష్యత్తులో పెద్ద మొత్తంగా మారుతుంది. భవిష్యత్తు గురించి ముందుగా ఆలోచించడం చాణక్యుడి యొక్క ముఖ్య సిద్ధాంతం. ఆపద్భయం యదా నాస్తి తదా నాస్తి మహద్భయం, యదా చాపద్భయం నాస్తి తదా చింతయద్ భృశం. అంటే కష్ట సమయాల్లో భయం లేని వారికి పెద్ద భయం ఉండదు. అంటే మీరు కష్టాల కోసం ముందే సిద్ధంగా ఉంటే వాటిని ధైర్యంగా ఎదుర్కోవచ్చు. ఆర్థికంగా బలహీనంగా ఉన్నప్పుడు మాత్రమే చింతించాల్సి వస్తుంది. అందుకే అనూహ్యమైన ఖర్చుల కోసం లేదా ఉద్యోగం కోల్పోయినప్పుడు ఉపయోగపడేలా ఒక అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవాలి. ఇది కనీసం 6 నెలల నుండి 1 సంవత్సరం ఖర్చులకు సరిపడా ఉండాలి. అలాగే డబ్బును ఇంట్లో దాచుకోవడం వల్ల అది పెరగదు. దాన్ని సరైన చోట పెట్టుబడి పెట్టడం ద్వారా అది వృద్ధి చెందుతుంది. వ్యాపారంలో, భూమిలో లేదా విద్యా వ్యవస్థలో పెట్టుబడి పెట్టాలని చాణక్యుడు సూచించారు. ఖర్చు పెట్టేటప్పుడు కూడా చాణక్యుడు ఒక నియమాన్ని చెప్పారు. ఒకరి ఆర్థిక సామర్థ్యాన్ని అనుగుణంగా ఆభరణాలు ధరించాలి. అంటే మీ ఆర్థిక స్థితిని బట్టి మాత్రమే ఖర్చులు చేయాలి. క్రెడిట్ కార్డుల కోసం అప్పులు చేసి మీ స్థాయికి మించిన వస్తువులను కొనుగోలు చేయవద్దు. ఇది యువతలో కనిపించే ఒక సాధారణ సమస్య. చాణక్యుడు ఈ ప్రమాదాన్ని 2000 ఏళ్ల క్రితమే గుర్తించారు. డబ్బు ఎంత ముఖ్యమో దాన్ని దుర్వినియోగం చేస్తే అంతే ప్రమాదకరమని చాణక్యుడు హెచ్చరించారు. మొదటిగా దురాశ. డబ్బు సంపాదనపై అతిగా దృష్టి పెడితే దురాశ పెరుగుతుంది. ఇది మనిషి శాంతిని, సంతోషాన్ని దూరం చేస్తుంది. అతి సర్వత్రా వర్జయత్. అంటే అతిగా దానం చేసిన బలిచక్రవర్తిని వామనుడు పాతాళానికి పంపినట్లు ఏది కూడా అతిగా ఉండకూడదు. డబ్బుపై అతిగా ఆశపడితే మనిషి మంచి చెడుల మధ్య తేడాను గుర్తించలేడు. రెండవది అహంకారం. డబ్బు వచ్చిన తర్వాత చాలా మందిలో అహంకారం, గర్వం పెరుగుతాయి. విద్యాధనం సర్వధన ప్రధానం. అంటే డబ్బు అనేది తాత్కాలికం, అది ఎప్పుడైనా పోవచ్చు. కానీ విద్య, జ్ఞానం శాశ్వతం. డబ్బు పోయినా మీ దగ్గర జ్ఞానం ఉంటే మళ్ళీ సంపాదించవచ్చు. అందుకే ధనం పట్ల అహంకారం తగదు. డబ్బుకు నిజమైన యజమాని దాన్ని సృష్టించిన జ్ఞానమే. మూడవది డబ్బు వల్ల నాశనం. డబ్బును ఖర్చు పెట్టకుండా దాచుకుంటే అది నాశనం అవుతుంది. ధనానికి 3 మార్గాలు ఉన్నాయి: దానం చేయడం, అనుభవించడం లేదా నాశనం కావడం. ఎవరైతే డబ్బును దానం చేయరో, తమ కోసం అనుభవించరో వారి ధనం దొంగలు, రాజులు లేదా ప్రకృతి వైపరీత్యాల వల్ల నాశనం అవుతుంది. ఈ రోజుల్లో కూడా చూడండి, ఖర్చు పెట్టని డబ్బును దొంగలు దొంగలించవచ్చు. లేదా బ్యాంకులలో దాచుకుంటే దాని విలువ ద్రవ్యోల్బణం వల్ల తగ్గుతుంది. అందుకే డబ్బును సరైన మార్గంలో వాడుకోవాలి. చాణక్యుడు ధనాన్ని జీవిత లక్ష్యంగా కాకుండా ఒక సాధనంగా మాత్రమే చూశారు. డబ్బు మనిషిని కాపాడేదిగా ఉండాలి, కానీ బానిసగా మార్చకూడదు. మిత్రులారా, ఆచార్య చాణక్యుడు ధనం గురించి చెప్పిన ఈ సత్యాలు
మన జీవితాలను మార్చగలవు. డబ్బు వెనుక పరిగెత్తడం కన్నా దాన్ని ఎలా సంపాదించాలో, ఎలా నిర్వహించాలో తెలుసుకోవడం ముఖ్యం. కష్టపడి పని చేయండి, కానీ నీతిని వీడకండి. పొదుపు చేయండి, పెట్టుబడి పెట్టండి, భవిష్యత్తును భద్రపరచుకోండి. దురాశ, అహంకారానికి దూరంగా ఉండండి. ధనాన్ని ఒక సాధనంగా మాత్రమే వాడండి, అదే మీ జీవిత లక్ష్యం కాకూడదు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్లో తెలియజేయండి. సనాతన లైఫ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.